ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుని యొక్క వాగ్దానము, అది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ లేఖనం. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అవును, ఇదే దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి పునరుద్ధానమైనటువంటి జీవితం. ఎందుకంటే మనము ఆయనతో కూడా ఖచ్చితంగా చనిపోయిన వారమైతే, ఆయనలో బాప్తిజం పొందిన వారమైతే ఆయనతో కూడా మనము బ్రతుకుదుము అని వాక్యం సెలవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనతో నిజముగా నీవు చనిపోయావా? ఆయనలో అయితే ఈ దినం నుండే నీవు పునరుద్ధానుడవై నూతన స్వభావమును ధరించుకొని దేవునిలో బ్రతుకు. అదే నిజమైన జీవితం. దేవుని కొరకు బ్రతకడం నిజమైన జీవితం, లోకం కొరకు బ్రతకడం అబద్ధమైన జీవితం. మరి ఎలా ఉన్నావు? నేను నువ్వు పరిశీలించుకొని ఈ దినం నుండి అయినా సరే దేవుని కొరకు బ్రతకదాం అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎదురుద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన యేసయ్య, నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయం నువ్వు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని వీక్షించుతూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో నీరుగట్టి ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.